ఆత్మనిర్భర్ భారత ఇప్పుడు వరల్డ్ లోనే మొట్టమొదటగా 155 ఆర్టిలరీ షెల్స్ ని రామ్జెట్ పవర్ తో మనము ప్రయోగించేటువంటి ఒక కొత్త అధునాతనమైనటువంటి టెక్నాలజీని బిల్డ్ చేసుకున్నాము. ఐఐటి మద్రాస్ సహకారంతో చేసినటువంటి ప్రయత్నంగా చెప్తూ ఉన్నారు. సో ఇది నిజంగా ప్రపంచంలో ఏ దేశము కూడా దీన్ని సాధించలేదు, ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు, మనం చేస్తున్నామని తెలుస్తుంది. దీనివల్ల 30-50% ఇంకా సామర్థ్యం పెరుగుతుంది అని తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ ఏం చెప్తారా? రామ్జెట్ పవర్ అంటే ఏంటి? ఆర్టిలరీ షెల్స్ కి ఈ రామ్జెట్ పవర్ ని జోడించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి ఒకసారి చెప్తారా? యాక్చువల్ మనం చూస్తే కనుక మనకు బోఫర్స్ గన్ని మనం కార్గిల్ యుద్ధంలో వాడాము. టైగర్ హిల్స్ ని, ముష్కో హిల్స్ లో అక్కడ కొట్టడానికి, ఫైర్ చేయడానికి మనం బోఫర్స్ గన్స్ వాడాం. బోఫర్స్ గన్స్ అని మనం పిలిచేవాళ్ళం. దాన్ని యాక్చువల్గా 155 హోవిట్జర్ గన్స్. మనం కూడా కార్గిల్ ద్రాస్ మెమోరియల్ కి వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ నేను ఇద్దరం కూడా అక్కడ ఫోటోలు తీసుకున్నాము. మనం వీడియోలు నేషనల్ స్టాప్ లో కూడా ప్రెసెంట్ చేశాను గతంలో. కాబట్టి ఆ హోవిట్జర్ గన్ దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. మనం ఫైర్ చేస్తే కనుక ఆ ఫైరింగ్ రికాయిల్ వల్ల, ఫైరింగ్ కెపాసిటీ వల్ల అది 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీస్ ఉంటుంది వాటి. దాంట్లో ఉన్నటువంటి షెల్ ఏంటంటే నార్మల్ దానికి ప్రొపెల్లర్ ఉంటుంది. ప్రొపెల్లర్ ఉన్నవి కొన్ని ఉంటాయి, ప్రొపెల్లర్ లేని ఉంటాయి. బట్ అది ఈ ఫోర్స్ తోటి, ఈ కింద నుంచి వచ్చినటువంటి ఇగ్నిషన్ తోటి ఆ స్పీడ్ తో వెళ్ళి కొడుతుంది. అది సింపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎంత వేగంతో మనం దాన్ని ఇసిరామో అంత వేగంగా వెళ్ళి మళ్ళీ కొడుతుంది అక్కడ. ఇదే సింపుల్ మనకు ఆర్టిలరీ షెల్స్ అన్ని ఇవే ఉంటాయి. ఫైర్, దాని యొక్క డిస్టెన్స్, దాని ఎలివేషను, దాని యొక్క ఫైరింగ్ కెపాసిటీ బట్టి ఎంత దూరం వెళ్తుందని నిర్ణయం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో రామ్జెట్ టెక్నాలజీ యాడ్ చేస్తున్నాం. రామ్జెట్ టెక్నాలజీ అన్నది మనకు సూపర్సోనిక్ మిజైల్స్ లోనో లేదా హైపర్సోనిక్ మిజైల్స్ లోనో వాడతాం మనం. రామ్జెట్, స్క్రామ్జెట్ అని 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టెక్నాలజీసే. ఈ టెక్నాలజీలో ఏముంటుందంటే దాంట్లో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. దానికి మనకు లోపల మోటార్స్ లాంటివి ఏమి ఉండవు. ఎయిర్ సక్ చేస్తుంది. అంటే మనకు ఎలా ఉంటుందంటే ఒక కేసింగ్ ఉంటుంది, కేసింగ్ మధ్యలోంచి ఒక కోన్ లాగా బయటకు వస్తుంది. దానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ నుంచి ఆకాశంలో ఉన్నటువంటి గాలిని లోపల పీల్చుకుంటుంది. గాలిని లోపల పీల్చుకున్నప్పుడు అది లోపల వెళ్ళి కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు చేంబర్ లో బర్న్ అవుతుంది, మంట, దానికి ఒక ఇగ్నిషన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇగ్నిషన్ ఆ స్పీడ్ లో అది వచ్చేటువంటి గాలి, దానికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ వల్ల దానికి ఇంకా శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగి ఉన్న నార్మల్ స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ శక్తివంతంగా వెళ్ళొచ్చు. కానీ ఈ రామ్జెట్ ఇంజిన్స్ ఒక ప్రాబ్లం ఏంటంటే కోల్డ్ స్టార్ట్ అవ్వవు. అంటే ఇప్పుడు మనం మామూలుగా కూర్చొని ఇప్పుడు ఫైరింగ్ చేస్తే కనుక అది రామ్జెట్ ఇంజిన్ పనిచేయదు. ఒక స్పీడ్ అందుకున్న తర్వాత రామ్జెట్ ఇంజిన్ టేక్ ఓవర్ అవుతుంది. అంటే దానికి మినిమం ఒక స్పీడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రామ్జెట్ ఇంజిన్ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీస్తుంది. అంటే మనకు కార్లు లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే మొదటి గేర్ లో వెళ్తున్న వాళ్ళు 5th గేర్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మామూలు షెల్స్ అన్ని కూడా మనం ఫస్ట్ గేర్ లో వెళ్తూ ఉంటాయి. ఇది నెక్స్ట్ 2-3 గేర్స్ ముందరికి తీసుకెళ్లే కెపాసిటీ రామ్జెట్ ఇంజిన్ ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. ఎయిర్ సక్ట్, నో రొటేటింగ్ మోటార్ పార్ట్స్, ప్లస్ అది స్పీడ్ వెక్టర్ ని బికాస్ ఆఫ్ దట్ కంప్రెషన్ బర్నింగ్ వల్ల అది వెళ్తుంది. సో ఇది ఉన్నటువంటి దాని టెక్నాలజీ. అది మనం గతంలో కూడా మనం డిఫెన్స్ రౌండ్ దీని గురించి చర్చించాం. మనం అంటే యాజ్ అ వెపన్, యాజ్ అ టెక్నాలజీ మనం చర్చించాం. బట్ మళ్ళీ ఇంకోసారి మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఈ రామ్జెట్ అన్నది నార్మల్ ఫీల్డ్ గన్స్, 155 ఫీల్డ్ గన్స్, ఏదైనా మన మౌంటెడ్ కానీ లేదా టోడ్ గన్స్ కానీ లేదా మనకు ఫీల్డ్ గన్స్ కానీ చాలా ఉన్నాయి మనకి. ఇన్ఫాక్ట్ 155 లో వీళ్ళు అచీవ్ చేశారు. ఈవెన్ లోవర్ కెపాసిటీ కూడా 103 లేదా 130-140 ఆ రేంజ్ లో ఉన్న వాటికి కూడా దీన్ని వాడచ్చు. ఆ టెక్నాలజీ మనకు మెడ్రాస్ ఐఐటి దీన్ని ఆ టెక్నాలజీ మీద పనిచేసి వాళ్ళు ఇచ్చారు. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారి మనం ఇది అచీవ్ చేయగలుగుతున్నాం, మన దేశంలో అచీవ్ చేయగలుగుతున్నాం. ఈవెన్ అడ్వాన్స్ దేశాల్లో కూడా లేవు, ఈ టెక్నాలజీ లేవు. మనకు ప్రాబ్లం ఏంటంటే అమెరికాకు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఏం సరిహద్దుల్లో యుద్ధాలు లేవు, వాళ్ళకి శత్రువులు లేరు. వాళ్ళకి ఉంటే చేస్తే కూస్తే ఈస్టర్న్ యూరోప్ లో రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళు కొంత శక్తి పెట్టుకోవాల్సి వస్తుందేమో తప్పితే ఇంకేమీ లేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా ట్యాంక్ యుద్ధం ఎప్పుడు చేసింది? ట్యాంక్ యుద్ధం తీసుకెళ్తుంది కానీ వాళ్ళకి మామూలు ట్యాంక్స్ చాలు. మాట్లాడి యుద్ధం చేసేది హమాస్తో చేస్తున్నారు. మనకు అట్లా కాదు, 2 న్యూక్లియర్ పవర్ దేశాలు ఉన్నాయి మన చుట్టూతున్న. కాబట్టి మనకు కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉండాలి, స్పీడ్ ఎక్కువ కొట్టాలి, దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. రామ్జెట్ ఇంజిన్ ఆల్మోస్ట్ 1.5, 1.8 మనకు ఏమంటారంటే మ్యాక్ స్పీడ్, అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్, ఆ స్పీడ్ లో వెళ్తుంది. కాబట్టి దాని రెసిస్టెన్స్, దానికి ఉన్నటువంటి మెటల్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది, వేడి విపరీతంగా ఉంటుంది. అది తట్టుకొని అది వెళ్ళి కొట్టగలగాలి. కాబట్టి అంత ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రపంచంలోనే 3-4 దేశాలు తప్ప ఇంకేమీ లేవు. 4 దేశాలు బహుశా అంతే.
అమెరికా, రష్యా, చైనా, భారతదేశం. కొంత మనకు ఇజ్రాయెల్ లో కూడా ఉంది. బట్ మిగతా దేశాలు ఎవరి దగ్గర లేదు అటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీని నార్మల్ గా మిజైల్స్ లో పెట్టే టెక్నాలజీని మనం ఈ రోజు షెల్ లో పెడుతున్నాం, ఆర్టిలరీ షెల్ లో పెడుతున్నాం. అంటే ఎంత అచీవ్ చేసాం, దాని వెనకాల ఎంత R&D జరిగింది, ఎంత దాని గురించి మనకు ఐఐటి మద్రాస్ లో వాళ్ళు పిల్లలు ఎంత అద్భుతంగా దాన్ని రీసెర్చ్ చేసి దీన్ని తయారు చేయగలిగారో మనం గమనిస్తున్నాం. మేజర్ ఒక మనకు చాలా గర్వించదగ్గటువంటి ఒక అచీవ్మెంట్ మనం సాధించాం దీంట్లో. ఇప్పుడు 155mm నార్మల్ గా 45-50 కిలోమీటర్స్ కొట్టేది ఇప్పుడు రమారమి 70-80 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు. అది నార్మల్ స్పీడ్ కంటే ఇంకా 30-40% ఇంకా స్పీడ్ ఇంకా అధికంగా వెళ్ళగలదు. నార్మల్ గా ఈ షెల్స్ ని ఫైర్ చేసి వాళ్ళు తట్టుకోవడమే చాలా కష్టం. నార్మల్ గా ఆర్టిలరీ షెల్స్ ని వాళ్ళు ఆపి దాన్ని కౌంటర్ చేసేటువంటి కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది శత్రువులు. అది ర్యామ్ జెట్ ఇంజిన్ తో కొడితే ఇంకా దాన్ని ఎవరు ఆపగలరు? కాబట్టి ఆ కెపాసిటీ మనం తెచ్చుకున్నాం దీంతో. ప్రపంచంలోనే మొదటిది ఇది. అందుకనే ఈ టెక్నాలజీ మన నిజంగా గర్వించదగ్గటువంటి టెక్నాలజీ. ఫీల్డ్ గన్స్, టోడ్ గన్స్ ఇటువంటివి వాడేటువంటి దేశాలకి ఇది ఈ టెక్నాలజీ అనేది కనువిప్పులాగా ఉంటుంది. నార్మల్ గా యుద్ధం చేసేదానికంటే కూడా చాలా క్షమత ఇంకా 30-40% క్షమత పెంచే దిశగా మన టెక్నాలజీ ఈరోజు మనది స్వదేశీ టెక్నాలజీ మనం తయారు చేస్తున్నాం. ఆత్మ నిర్భరత దృష్ట్యా మనం తెచ్చుకున్నాం. రేపటి రోజు మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే గనక గతంలో వాళ్ళు మనతోటి ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క షెల్స్ కంటే కూడా అతి వేగంగా అది ఇంకా దూరంగా కొట్టగలిగినటువంటి మోర్ యాక్యురేట్ గా ఇన్ పిన్ పాయింట్ ప్రెసిషన్ లో కొట్టగలిగినటువంటి ఒక మామూలు టోడ్ గన్స్, మామూలు 155mm గన్స్ లోనే ఈ టెక్నాలజీ పెడుతున్నాం. ఇంకా మిజైల్స్ అంత టెక్నాలజీ ఉంటుంది. అందుకని ఇది చాలా వండర్ఫుల్ న్యూస్. ఇది ప్రపంచంలోనే మనమే మొదటి దేశం కాబట్టి వి షుడ్ ఆల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.